ఏదైతే కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మనతో మాట్లాడడానికి గాయకులు సందీప్ ఉన్నారు. అన్న ఎట్లా వస్తున్నారు మరొకసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని? ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యలలో భాగమే. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక బస్ డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఓపెన్ చేయడం జరిగింది. రీసెంట్గా మొన్న మా సొంత జిల్లా అయినటువంటి సూర్యాపేటలో కూడా సూర్యాపేట డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ రోజు కేటీఆర్ గారు ముందు వరుసలో నిలబడి ఆ రోజు ఎలక్ట్రిక్ అంటే ఈ కార్ రేసింగ్ పెట్టడంలో భాగంగానే ఈరోజు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇట్లా అనేక వెహికల్స్, స్కూటర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇట్లా అనేకంగా వస్తున్నాయంటే ఆ రోజు ఫార్ములా కార్ రేస్ అటువంటిది పెట్టడం, అట్లాంటి అంత పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ పెట్టడం వల్లనే ఈరోజు ఇన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోతున్నాయి. కాబట్టి ఏదేమైనా రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలలో భాగమే. మొన్న బీఆర్కే భవన్ వద్ద రామన్న మాట్లాడడం వల్లనే అది కొంత కక్ష తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి చాలా చిల్లర బుద్ధితోటి, చాలా వంకర బుద్ధితోటి, చాలా తొండి బుద్ధితోటి, ముఖ్యంగా తెలంగాణలో తొండి చేస్తామని చిన్నప్పటి నుంచి మనం ఏ ఆట ఆడుకుని అనుకుంటాం చూసినావా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది నిత్యం చేసేది తొండే. పరిపాలన చేతగాక నిన్నగాక మొన్న గద్దర్ అవార్డులు పెట్టిండు. ఆయన ఇచ్చినటువంటి అవార్డ్స్లలో కనీసం 25 పైసల వంతు కూడా అవార్డ్స్ తీసుకోవడానికి సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. యాక్టర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇట్లా చాలామంది రాకుండా ఈరోజు గద్దర్ అన్న అవార్డుకు కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేసినటువంటి భాగంగానే. కాబట్టి ఇప్పటికైనా చిల్లర బుద్ధి, వంకర బుద్ధి, తొండి బుద్ధి మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి ఎక్కడైతే కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిచేస్తానడో ఇవాళ అదే ఆనవాళ్ళల్లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని క్యాబినెట్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చిల్లర బుద్ధిని మార్చుకొని రేవంత్ రెడ్డి పరిపాలన మీద దృష్టి పెట్టాలని మేమందరం కళాకారులుగా మేమందరం కోరుతున్నాం. కేవలం ముఖ్యమంత్రి తిట్టిండని అక్కస్తోనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నోటీస్ ఇచ్చారు అనుకోవచ్చా? ఇట్లా ఎగ్జాక్ట్ అంతకంటే ముందే ఇవ్వచ్చు, అంతకంటే ముందే ఇచ్చిండు, కానీ కొంత దాన్ని పోస్ట్ పోన్ చేసిండు. కానీ ఈరోజు ఇంత నిర్బంధం మధ్యలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. తెలంగాణ 10 ఏళ్ల కాలంలో అటు వాళ్ళ గాంధీ భవన్ దగ్గర కూడా ఇట్లాంటి పోలీస్ వ్యవస్థని చుట్టూ 2 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాళ్లకు, కామన్ పీపుల్కి ఇబ్బంది కలిగేలాగా ఎక్కడికక్కడ ఆఫ్ చేసి బారికేడ్స్ పెట్టి సామాన్య జనానికి ఇబ్బంది కలిగించేలాగా ఈరోజు వేలాది మంది పోలీసులను దించి ఎప్పుడు లేని విధంగా ఇట్లా నిర్బంధం పెడుతున్నాడు. కాబట్టి ఏ పోలీస్ పటేల్ కుటుంబం నుంచి అయితే వచ్చినా అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇవాళ అదే పోలీస్ పటేల్ వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధం పెట్టి మళ్ళొక్కసారి ఇనుప బూట్ల చప్పుళ్లతోటి గతంలో నక్సలైట్ మూమెంట్లో ఏ విధంగానైతే తెలంగాణ పోలీస్ రాజ్యంతో ఉడికిపోయిందో మళ్ళొకసారి దాన్ని తలపించేలాగా రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. చెప్తుండగా ముఖ్యమంత్రి గత 10 ఏళ్ళలో వీళ్ళు చాలా మంది ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. కావాలంటే నేను అట్లా చేయొచ్చు, బట్ నేను అట్లా చేయను, చట్టం పరిధిలోనే నేను నా పని చేస్తున్నా, చట్టాలు మీరి నా పని చేయండి అని చెప్తున్నాడుగా. మరి ఇంటికెళ్ళి చేసిరనంటే సొంత నివాస గృహాల మీద తను డ్రోన్ కెమెరాలు ఎగిరిస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. ఓటుకు నోటుకు దొంగగా అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ గట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా బరాబర్ తీసుకొస్తాం. ఇంట్లో కాదు, ఇంట్లో బెడ్రూమ్లో పడినా తీసుకొస్తారు. కానీ ఇక్కడ నీకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా కార్ రేసింగ్ అనేది కేటీఆర్ గారు ఆ రోజు క్యాబినెట్ మొత్తం ఆమోదంతో పెట్టింది. కాబట్టి చేసినటువంటి పనుల్ని పక్కన పెట్టి, చేయాల్సినవన్నీ పక్కన పెట్టి 20 నెలలు అవుతున్నా కూడా స్థానిక సంస్థలకు పోవాలంటే భయపడుతూ ఈరోజు పరిపాలన మొత్తం భ్రష్టు పట్టించేలాగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా తన పంతాన్ని, తన పద్ధతిని మార్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని మళ్ళొకసారి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకో గాయకుడు మానకోట ప్రసాద్ ఉన్నారు. అన్న ఏంటి అరెస్ట్ అంటున్నారు? ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు మరి? అన్న ఏ నోటీసులు ఇచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ఏది చెల్లదన్న. ఇక్కడ ఎందుకు చెల్లదు అని అంటే ప్రజల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రజల కోసం 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి నాయకులు వాళ్ళు. ప్రపంచ దేశాలే హర్షించినటువంటి కార్ రేసింగ్ ఏదైతే ఉందో, అంటే అన్ని దేశాలు ఒక్కసారిగా ఇటువైపు చూసి ఇవాళ ఏదైతే నువ్వు అందాల పోటీలు పెట్టినవో దానికి మూలం ఎక్కడి నుంచి ఉంది అంటే హైదరాబాద్లో ఇంత స్థాయిలో మనం నిర్వహించుకోవచ్చు అని ప్రపంచ దేశాలు చూసినాయి కదా. చూడడానికి కారణం ఏంది? కార్ రేసింగ్. ఆ నోటీసు చెల్లదు. కేటీఆర్ గారు చాలా స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా బయటికి వస్తారు. చెల్లదు చెల్లదు చెల్లదురో, అరే చెల్లదు చెల్లదు చెల్లదురో, మీ పాలన పొడుగసలెల్లదురో. చెల్లదు చెల్లదు చెల్లదురో, మీ పాలన అసలు గెలసలెల్లదురో. చీటికి మాటికి పేచీలు, అరే చీటికి మాటికి పేచీలు, మీవన్నీ ఉత్తా నోటీసులు. చెల్లదు చెల్లదు చెల్లదురో, మీ పాలన అస్సలు పొడుగెల్లదురో. మీరిచ్చిన హామీలే మాయే,
మీ గ్యారెంటీలు లేవాయే, మీరిచ్చిన హామీలేమాయే, మీ గ్యారెంటీలు లేవాయే, మీరు జనం ముంగట రావాలే, మీకుంటది భజన బారాతే, జిత్తుల మారి ఏషాలు, మీ జిత్తుల మారి ఏషాలు, ప్రజలు లేనే లేరు కూషాలు, చెల్లదు చెల్లదు చెల్లదురో మీ పాలన పొడుగసలెల్లదురో, చెల్లదు చెల్లదు చెల్లదురో మీ పాలన పొడుగసలెల్లదురో. మొన్న కేసీఆర్ సార్ బీఆర్కే భవన్ దగ్గర కూడా నేను ఒక పాట పాడినా, నై చల్తా తెలంగాణల నై చల్తా, 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 ఆ నోటీసు గీటీసు తెలంగాణల నై చల్తా, నోటీసు గీటీసు తెలంగాణల నై చల్తా, పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్, పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్, పోరాట పొద్దు పడుపు మా సారు కేటీఆర్, పోరాట పొద్దు పడుపు మా సారు కేటీఆర్, కడిగిన ముత్యం తీరు బయటికి వస్తారు చూడు, నై చల్తా తెలంగాణల నై చల్తా, నై చల్తా తెలంగాణల నై చల్తా. ఆ నోటీస్ చెల్లదు, ఆ నోటీస్ గీటీస్ ఏదున్నా ఏమైనా కానీ ఇక్కడ చెల్లదు కాక చెల్లదన్న. సిపిఐ ఎమ్మెల్యే నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం పనికిరాదు, దాని మీద పైసలు పెట్టుడు వేస్ట్, విచారణకు పోయేటప్పుడు ఎందుకంత హంగామా చేస్తుడు, ఎందుకంత జనాలతో పోయి జనాలను ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటుడు. ఏం చెప్తారు మరి? జనాలను బీఆర్ఎస్ పార్టీ పిలవలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పిలవలేదు. కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే, సొంత ఖర్చులతోని, సద్దులు కట్టుకొని, సొంత వెహికల్స్ వేసుకొని అనేక మంది ఆ రోజు తండోపతండాలుగా కదిలొచ్చిన జనం ఈ రోజు కూడా అంతే. ఎవరు కూడా మేము కమిషన్ ముందుకు వెళ్తున్నాం, మేము ఏసీబీ ఆఫీస్కి వెళ్తున్నాం, మీరు రారని ఏ పిలుపులు ఉండలేదు. కేసీఆర్ సారు ఆ రోజు బీఆర్కే భవన్కి వచ్చిన రోజు స్వచ్ఛందంగా జనం వచ్చిల్లన్న, అది అందరికీ తెలుసు. ఇవన్నీ కథలు ఆ పబ్లిక్ ని, ఆ మీడియా కవరేజ్ లేకుండా ఉండడం కోసమే మంగ్లీ విషయాన్ని, అక్కడ డ్రగ్స్ లేవు, విదేశీ మద్యం లేదు, తను ఏదో ఒక ఆడపిల్ల, ఒక కింది జాతి నుండి, ఒక వెనకబడిన వర్గం నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల చిన్నగా తన ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటుంటే, వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి మీద పాటలు వాడలేదని వీళ్ళు ఈవెంట్స్కి పిలిస్తే నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, గతంలో తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ బోనాల మీద, బతుకమ్మ మీద పాటలు పాడినా, అంతేగాని నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని తాను 2-3 ఈవెంట్స్కి రానందుకే కావాలని ఉద్దేశపూర్వకంగా కళాకారులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. 100% ఖచ్చితంగా కళాకారులను ఇబ్బంది పెట్టడంలో భాగంగానే ఎట్లాంటిది లేకున్నా కూడా ఆ రోజు కేసీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా మీడియా కవరేజ్, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియాలో కేసీఆర్ గారు న్యూస్ కవర్ కావద్దని కరెక్ట్ కేసీఆర్ గారు వచ్చిన 10 నిమిషాలకే మంగ్లీ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. అంటే కొంత మీడియా డైవర్షన్, పబ్లిక్ బోర్డు డైవర్షన్ మొత్తం అటువైపు తిరగాలని ఒక కుంచపు బుద్ధితోటి, నీచ బుద్ధితోటి, తొండి బుద్ధితోటి రేవంత్ రెడ్డి చేసిన చిల్లర బుద్ధికి ఇమ్మీడియట్గా తన కేసుని ఉన్నా లేకున్నా తీసుకొచ్చి నిన్న కాక మొన్న మళ్ళీ పాటలు పాడించింది గద్దరన్న వేదిక మీద. కాబట్టి వాస్తవానికి రేవంత్ రెడ్డి అంటే చాలామందికి తెలుసు, చాలా చిల్లరగాడు, చాలా చిల్లర బుద్ధితో ఉంటాడని. కాబట్టి ఇప్పటికైనా చిల్లర బుద్ధి మానుకొని ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి నేను కమాండ్ కంట్రోల్ చుట్టూ మొత్తం ఎవరిని రానివ్వకుండా కంప్లీట్ నీలోఫర్ కేఫ్లో ఎవరైనా కూర్చుంటే కూడా కేఫ్ బంద్ చేసి పిచ్చే పరిస్థితి. ఎట్లా వస్తున్నారు మరి? అంటే కొద్దిసేపట్లో 2 గంటలకు ఇక్కడ క్యాబినెట్ కాబోతుంది. నిజానికి క్యాబినెట్ పెట్టుకోవాలంటే మా సారు కేసీఆర్ కట్టినటువంటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడాలలో సెక్రటేరియట్ ఒకటి కనిపిస్తున్నది. అక్కడ ఆడికి పోతే ఎటు చూసినా కేసీఆర్ అన్న వాళ్ళే కనపడతాయి. కాబట్టి ఇది కట్టింది కూడా కేసీఆర్. ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలి, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దాన్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదకి అదొక నెపంతో మళ్ళీ నెట్టి చూపించి ఇక్కడ 144 సెక్షన్ అమలు చేయాలని ఒక నీచ బుద్ధితోటి కావాలని ఇక్కడ 2 గంటలు పెట్టుకున్నాడు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఉన్నది. ఒక బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ పొజిషన్లో ప్రోటోకాల్ ప్రకారం ఉన్న కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తే కార్యకర్తలు అందరూ వస్తారని తెలియదా? ఆ మాత్రం తెలియదా? తెలియకుండా నువ్వు ఇవాళ ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఉంది కదా, పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ప్రజాభవన్ ఉంది కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ కావాలని ఈడ పెట్టి సీఎం వస్తున్న నేపంతో వీళ్ళందరినీ చెదరగొట్టాలనే ఒక నీచ బుద్ధితోటి చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాజకీయ కక్షలోని భాగంగా కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం అయితే చూస్తున్నాం. గతంలో కాళేశ్వరంకి సంబంధించి కూడా కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కళాకారుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా మారింది. దాంట్లో భాగంగానే మొన్న మంగ్లీకి కూడా ఏదైతే అక్కడ గంజాయి లేదు, డ్రగ్స్ లేదు, కావాలనే పోలీసులు ఒక డైవర్షన్లో భాగంగా ఆ మంగ్లీని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే రోజుల్లో కాంగ్రెస్కు బొందబెట్టే పరిస్థితి
త్వరలోనే చూస్తున్నామని చెప్పేసి సింగర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.